హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పాతబడిన రికార్డ్ని 7 ఏళ్ల తర్వాత బ్రేక్ చేయబోతున్న పవర్ స్టార్ సూర్యకి కంబ్యాక్ ఇవ్వబోతున్న టాలీవుడ్ ఘట్టం నేనే నుంచి 3వ తరం హీరో. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, నాని హిట్ 3 స్టిల్ బాక్సాఫీస్ దగ్గర మంచిగా రన్ అవుతూ ఉండగా జూన్ 5th నుంచి నెట్ఫ్లిక్స్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. ఎవ్రీ మూవీకి ఇలానే 1 month గ్యాప్ పెట్టుకుంటే రన్ కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక రెట్రో కూడా సేమ్ డే ఓటీటీలోకి రిలీజ్ అవుతూ ఉండగా వెంకీ మామ రానా నాయుడు సీజన్ 2 ఈ జూన్ 30 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఈసారి బూతుల్ని కాస్త కంట్రోల్లోనే పెట్టుకున్నట్టు చెప్తున్నారు. ఇక రీసెంట్ గా ఈటీవీ విన్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయిన అనగనగా ఫిలిం 100 million కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ తో దుమ్ము లేపింది. మూవీకి సోషల్ మీడియాలో చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు. మీలో ఎవరైనా చూస్తుంటే ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. తగ్ లైఫ్ సెన్సర్ వర్క్ రీసెంట్ గా కంప్లీట్ అయింది. సెన్సర్ బోర్డు నుంచి యూబీఐ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది ఈ ఫిలిం. రన్ టైం వచ్చేసి 2 hours 45 minutes. మణిరత్నం సినిమాకి ఎంత రన్ టైం ఎక్స్పెక్టెడ్. సరైన సీన్లు ఉంటే సినిమా మంచి హిట్ అయ్యే ఛాన్సులు లేకపోలేదు. ఘట్టం నేని ఫ్యామిలీ నుంచి 3rd జనరేషన్ హీరో రాబోతున్నాడు. లేట్ రమేష్ బాబు గారి సంజయ్ కృష్ణ వైజయంతి మూవీస్ లో మూవీ చేయబోతున్నారు. డైరెక్టర్ గా RX100 ఫేమ్ అజయ్ భూపతి ఛార్జ్ తీసుకోబోతున్నారు. కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది. చూడాలి మరి అవుట్పుట్ ఎలా ఉంటుందో, హీరోని ఎలా ప్రెజెంట్ చేస్తారో. భైరవన్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అవగా నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ ట్రైలర్. సినిమాకి ప్రెజెంట్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. రీజన్ వచ్చేసి మంచు మనోజ్ అండ్ ఒరిజినల్ ఎక్కువ మంది మన వాళ్ళు చూడకపోవడంతో సినిమా ఏమాత్రం బాగున్నా కూడా పెద్ద హిట్ అయ్యే ఛాన్సులు లేకపోలేదు. బడ్జెట్ చూస్తే 50 కోట్ల పైనే పెట్టారు. చూడాలి మరి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సింగం 2 తర్వాత సూర్యకి ఇప్పటివరకు కూడా క్లీన్ హిట్ లేదు. ఎంతమంది డిఫరెంట్ డైరెక్టర్లతో ఎన్ని డిఫరెంట్ పాయింట్స్ ని టచ్ చేసినా కూడా దేర్ ఈజ్ నో యూజ్. సో ఫైనలీ టాలీవుడ్ సూర్యకి కంబ్యాక్ అవునుంది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సితార్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ లో రీసెంట్ గా మూవీ స్టార్ట్ అయింది. 46 మూవీగా రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. అల్లు అర్జున్ 22nd మూవీ గురించి ఏ న్యూస్ బయటకు వచ్చినా కూడా అది సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది. తెలుగు సినిమానే కాకుండా ఇండియన్ సినిమా కూడా ఇప్పటివరకు చూడని క్వాలిటీతో, ఇప్పటివరకు చూడని విజువల్స్ తో భారీగా ఉండనుంది ఈ ఫిలిం. హాలీవుడ్ వాళ్ళే గ్లిమ్స్ లో సినిమా స్టోరీని విని షాక్ అయ్యారు. సినిమా చూశాక మన వాళ్ళు కూడా ఖచ్చితంగా షాక్ అవడం ఫిక్స్. మూవీలో హీరో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అన్నప్పుడు ఒకటి నెగిటివ్ రోల్ ఒకటి పాజిటివ్ రోల్ అనే టాక్ బయటికి రాగా ఇప్పుడు 3rd క్యారెక్టర్ కూడా మూవీలో ఉంది అంటూ ఇదొక యానిమీగా ఉండబోతుంది అండ్ చేయబోతుంది అల్లు అర్జున్ తెలిసినప్పుడు నిజంగానే సినిమా వేరే లెవెల్లో ఉండబోతుందన్న ఫీల్ అయితే వచ్చింది. వీళ్ళు హాలీవుడ్ వాళ్ళతో వర్క్ చేయడానికి రీజన్ కూడా ఇదే. చూస్తుంటే చాలా కంట్రీస్ లో మార్కెట్ ఓపెన్ చేసేలా కనిపిస్తుంది ఈ ఫిలిం. చూడాలి మరి ఏం తీస్తారో. వార్ 2 టీజర్ ఈ రోజు రిలీజ్ అవగా చాలా మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ ఫిలిం. ఒక ప్రాపర్ స్పై థ్రిల్లర్ చూడబోతున్నామనే ఫీల్ అయితే రాలేదు. ఎన్టీఆర్ సినిమానే అన్న ఫీల్ కూడా రాలేదు. విఎఫ్ఎక్స్ చీప్ గా అనిపించింది. విజువల్స్ కూడా బాలేదు. ఎన్టీఆర్ లుక్స్ వేరేలా ఉన్నాయి అంటూ నెటిజన్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. అండ్ ఆబ్వియస్లీ రుతిక్ రోషన్ డామినేషన్ ఎన్టీఆర్ పైన క్లియర్ గా కనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ అని చెప్పి వదిలిన టీజర్ లో రుతిక్ రోషన్ ని హైలైట్ చేసేలా ఉండే డైలాగ్స్ ఫ్యాన్స్ కి అయితే ఏమాత్రం నచ్చలేదు. దీనికంటే ఫస్ట్ లుక్ పేరుతో ఏదైనా రిలీజ్ చేసినా కూడా బాగుండు అంటూ మిక్స్డ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది ఈ టీజర్. సినిమా మొత్తం కూడా ఇంచుమించు ఇదేలా ఉండే ఛాన్స్ ఉండడంతో ఇది రితిక్ సినిమాలని చూడడం బెటర్. సో సౌత్ మొత్తం మీద కూలీ డామినేషన్ క్లియర్ గా చూడొచ్చు. హరియర్ వేరమల్లో నుంచి 3rd సాంగ్ రేపు మార్నింగ్ 11:55 కి రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి రీసెంట్ గా రిలీజ్ అయిన వీడియో కూడా మూవీ ప్రమోషన్ కి హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఇక థియేటర్స్ ఇష్యూ కూడా ఉందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు. ఇక ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నార్త్ అమెరికా బిజినెస్ కూడా ఫైనలీ క్లోజ్ అయింది. ప్రిచింగిరి వాళ్ళు ఈ సినిమాని మంచి రేట్ పెట్టి కొనుక్కున్నారు. సో రిలీజ్ కోసం డౌట్ పడనవసరం లేదు. నార్త్ అమెరికాలో ఈ రోజుకి కూడా రీజనల్ మూవీస్ లో అజ్ఞాతవాసిదే టాప్ ప్లేస్. ప్రీమియర్స్ లో పీకే కెరీర్ లో కూడా టాప్. ఇక ఈ మూవీ దాన్ని భారీ మార్జిన్ తో బీట్ చేయనుండగా ఆంధ్రాలో కూడా డే 1 7 to 8 షోస్ అయితే పడబోతున్నట్టు టాక్. సో డే 1 మినిమం 100 కోట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలి మరి ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరియర్ వేరమల్లో కూలీ అండ్ వార్ 2 డే 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.